Good morning. Verse of the day, Genesis chapter 8 and verse 1. But God remembered Noah and all the wild animals and the livestock that were with him and in the ark, and he sent a wind over the earth and the waters resided. Amen. మనం ఈ యొక్క వాక్యం చూసుకున్నట్లయితే ఇది నోవా గురించి రాస్తూ ఏమని రాసి ఉంటుంది అంటే, బట్ గాడ్ రిమెంబర్డ్ నోవా. ఆమేన్. మనం ఇఫ్ వి రీడ్ ద చాప్టర్ 6 ఏమని రాసి ఉంటుంది అంటే, నోవా వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ అంట. ఎప్పుడైతే మనం దేవునికి ఫెయిత్ఫుల్గా ఉంటామో, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, గాడ్ విల్ రిమెంబర్ యూ అంట. ఆమేన్. ఎప్పుడైతే కష్టములు నష్టములు మన వేలో వస్తాయండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకెవరూ లేరు అని మనం అనుకుంటాం. బట్ ఇఫ్ యూ ఆర్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ అండ్ అ ఫెయిత్ఫుల్ విమెన్, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ యూ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. సో ఐ వాంట్ యూ టు బీ ఎంకరేజ్డ్. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ యూ. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదంట, కానీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. వెన్ ట్రబుల్స్ కమ్ యువర్ వే, వెన్ టఫ్ సీజన్స్ కమ్ యువర్ వే, దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని వాటన్నిటిలోంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడంట. గాడ్ బ్లెస్ యూ.